मैं हिंदुस्तान से మంచి మంచి విషయాలు ఏమన్నా ఉంటే లాస్ట్కే తెలుస్తాయి. హలో గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా ఈరోజు హెరాత్లో ఉన్నాను. రేపు మనము ఇరాన్కి వెళ్తున్నాము. లాస్ట్ రోజు తెలిసిందనమాట. నా హోటల్ నుంచి ఒక 600 మీటర్స్లో ఒక మాస్క్ ఉందంట, బ్లూ మాస్క్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. సో అది వెళ్ళేసి రోజు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. యాక్చువల్గా నాకు తెలియదు, కొన్ని ప్లేసెసే కవర్ చేసేసిన. సో ఇప్పుడు వచ్చేసి ఆ బ్లూ మాస్క్ అనేది కవర్ చేసేద్దాం, తొందరగా వెళ్ళేసి. సరేనా? قربان یک سرخونه 4 دیونه شو نمیده بزنو که دیونه کنه آدم. آره اجازه పర్మిషన్ ఓకే ఓకే బాయ్. యాక్చువల్గా ఇదే రూట్ అంట మాస్క్ కి. ఇక్కడికి వెళ్ళేసి చూద్దాం ఇంకా. ఓకేనా? యాక్చువల్గా తాలిబాన్ చాలా చాలా ఫ్రెండ్లీ. అక్షయ్ కుమార్ బతుకున్నాడా, ఇంకా అమితాబ్ బచ్చన్ బతుకున్నాడా, ఇంకేంటి సన్నీ డియోల్ బతుకున్నాడా అని చెప్పేసి అడుగుతున్నాడు. సో అది ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. 7 అవుతుంది. కొంచెం ఇంకొక అరగంటలో అయితే చీకటి అయిపోతుంది. మనం వెంటనే చూసుకోవాలి వెళ్ళేసి. ఓకేనా? ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న అన్ని ప్రొవిన్సెస్ వేరు, హెరాత్ వేరు. ఇది బార్డర్ దగ్గర ఉంది కాబట్టి చాలా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నన్ను ఈ రోజు అయితే దగ్గర ఒక 4 తాలిబాన్లు అయితే నా పాస్పోర్ట్ ఇంకా అవన్నీ చెక్ చేసారు. ఇక్కడ చాలా సెక్యూరిటీ ఎక్కువ ఉన్నది. సో ఎవరైనా బ్లాగర్స్ వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా బ్లాగింగ్ అయితే చేయాలి ఈ సిటీలో. సో అది ఆల్మోస్ట్ మనం వచ్చేసినాం. అక్కడ కనిపిస్తుంది కదా, అదే బ్లూ మాస్క్. ఇక్కడ బైకులు మాత్రం చాలా చాలా హార్ష్ గా డ్రైవ్ చేస్తున్నారు. ఇక లోకల్ బ్రెడ్ ఇది. లోకల్ గా ఆటోలు అయితే ఇలా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ వెదర్ అంతా చల్లగా అయిపోయింది. వర్షం పడేలా ఉన్నది. సో తొందరగా వెళ్ళేసి అయితే విజిట్ చేద్దాం బ్లూ మాస్క్ ని. ఇక్కడ చిన్న చిన్న వస్తువులు అవన్నీ అమ్ముతున్నారు అన్నమాట. మాస్కులు, ఇంకా చిన్న చిన్న ఇంట్లోకి సంబంధించిన కప్స్. సలాం అలైకుం, कैसे हो? ठीक है, कैसे हो? ठीक है, गुड ఓకే. సో ఇది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనం మాస్క్ దగ్గరికి వచ్చేసినాం. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, అసలు నేను ఇంత కూడా భయం లేకుండా ములిగం తిరుగుతున్నా ఈ ఆఫ్ఘనిస్తాన్ అంతా. లాస్ట్ డేగా ఐ హోప్ ఏం జరగకుండా మనం సేఫ్ గా ఇరాన్ రీచ్ అవ్వాలి. నా రిస్ట్రిక్షన్స్ లేవు, ఏం లేవు. నేను ఎట్లా పడితే అట్లా తిరుగుతున్నా. సో అది హలో సో గైస్, మనమైతే వచ్చేసినాం బ్లూ మాస్క్ దగ్గరికి. సో చూస్తున్నారు కదా, బయట నుంచే ఇంత బాగున్నది. మనం లైట్ పోయే లోపు లోపలికి అయితే వెళ్ళాలి. ఎంట్రన్స్ ఎక్కడుందో మనకు తెలియదు. సో పర్మిషన్ తీసుకున్న లెటర్ అయితే చెక్ చేశారు. సో అది విషయము. టైట్ సెక్యూరిటీ ఉన్నది. యాక్చువల్గా మనం ఆల్మోస్ట్ లోపలికి అయితే వచ్చేసినాము ఫ్రెండ్స్. టడాన్, చూస్తున్నారా ఎంత అద్భుతంగా ఉందో? వావ్, నిజంగా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది. వాళ్ళైతే అక్కడ నమాజ్ చేసుకుంటున్నారు. వావ్ వావ్ వావ్,
ఓ మై గాడ్ ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్ పర్సన్ సార్ ఆప్కా నామ్ క్యా హై? సో సార్ ఏమని చెప్తున్నారంటే ఇది దగ్గర దగ్గర 1100 years బ్యాక్ కట్టారంట దీన్ని. గయాజుద్దీన్ గోరీ, రైట్? గయాజుద్దీన్ గోరీ అనే అతను కట్టాడంట. సో అతను మన ఇండియాని కూడా వచ్చాడని చెప్తున్నారు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చాలా చాలా బాగుంది ఆర్కిటెక్చర్ మొత్తము. ఇండో పర్షియన్ ఆర్కిటెక్చర్ మొత్తం ఇదంతా చూస్తున్నారు కదా. బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్, సీ గ్రీన్, ఇదంతా కొంచెం రెనోవేట్ చేస్తున్నట్టున్నారు. యాక్చువల్లీ ఇక్కడికి అందరు వచ్చేది నమాజ్ పడనేకే లియే సార్. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, అక్కడ చూస్తున్నారు కదా అందరు కూర్చున్నారు అక్కడ నమాజ్ చేసుకోవడానికని కూర్చున్నారు అందరు వరుసగా. సో టైం అయింది అనుకుంటా, ఆల్మోస్ట్ చీకటి అలా ఉంది. ఇంకో 5-10 minutes లో లైటింగ్ మొత్తం డల్ అయిపోతుంది. సో లాస్ట్కి వచ్చేసిన మనకు కొన్ని మంచి మంచి విషయాలు ఏమన్నా ఉంటే లాస్ట్కే తెలుస్తాయి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ గచ్చు ఉంది కదా, ఈ గచ్చు ఎండకు కూడా కాలదంట, అట్లాంటి మార్బుల్ అయితే ఉన్నది ఇక్కడ. సో అది ఫ్రెండ్స్, ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం కెమెరా క్లోజ్ చేద్దాం. ప్రేయర్ అయిపోయింది, నమాజ్. యాక్చువల్ గా ఇక్కడ ప్రేయర్ అయిపోయిన వెంటనే దగ్గర దగ్గర ఒక 50 మంది వచ్చారు. 50 మంది ఫోటోలు దిగారు. హిందుస్థాన్ చెప్పగానే చాలా చాలా మంచిగా అనిపించింది. వెదర్ కూడా చాలా బాగుంది. ఇంకా బయటికి వెళ్ళేద్దాం, ఓకేనా? సో అది ఫ్రెండ్స్, ఇక బయటికి వెళ్ళేద్దాం. సార్ क्या सर वो कुछ बोल रहे? तस्वीर ले लिया ना? अच्छा, ये कह रहे हैं कि ये अकेले आए इधर या कोई इसके साथ और कोई? ना अकेले आए। अकेले? कोई मेल ये कह रहे हैं इसके साथ नहीं है? ना कैसे मतलब आ गया? हाँ। अच्छा, ये कह रहे हैं कि मैं चाहता हूँ कि आपके साथ इंडिया चला जाऊँ। इंडिया मेरे साथ? ओके ठीक है. ఇండియా ఇండియా అనుకుంటా కోసుకుంటారు ఈడైతే నిజంగా. సో అది ఫ్రెండ్స్, లాస్ట్ టైం ఒకసారి అయితే మాస్క్ చూడండి, నిజంగా చాలా బాగుంది ఆర్కిటెక్చరు. వెళ్దాం ఫ్రెండ్స్. ఫైనల్ గా అయితే బయటికి వచ్చేసినాం మనము. సో ఇది ఆల్మోస్ట్ మనం వచ్చేటప్పుడు ఇక చీకటి పడేలా ఉండే కదా, చీకటి అయితే పడిపోయింది. సో అది ఫ్రెండ్స్, రోడ్డు క్రాస్ చేద్దాం. ఆల్మోస్ట్ మనం రోడ్ బయటకు అయితే వచ్చేసినాం కదా. యాక్చువల్ గా లోపల ఏం జరిగిందంటే ఒక 5గురు మా ఇంటికి రండి, మెహమాన్ కండి అంటే గెస్ట్ లాగా వచ్చేసేయండి, అది ఇది అని చెప్పారు. నేను మాస్క్ లో కాబట్టి ఏం డిస్కస్ చేయలేదు, డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి నేనేమని చెప్పానంటే రేపు వెళ్ళిపోతున్నా నేను అని చెప్పేసానంటే మమ్మల్ని కూడా ఇండియా తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటున్నారు అక్కడ. నిజంగా నేను మామూలుగా కొన్ని వ్లాగ్స్లలో చూసాను అనమాట, ఇండియన్స్ కి బాగా क्या है सर? सलाम वालेकुम. हाय सलाम वालेकुम. सलाम वालेकुम. कैसे हो? नाम क्या है? नाम क्या है? हाँ, उमर. मोहम्मद. अच्छा, खाना खाया? ओके बाय. సో నేను కొన్ని బ్లాగ్లలో చూసిన అన్నమాట, ఆఫ్ఘనిస్తాన్ నై చెయ్యి నా ఇక్కడ ఒక సెల్ ఫోన్ షాప్ ఉంది, బ్రదర్ అడుగుతున్నాను. నో థ్యాంక్ యూ. సో ఏం చెప్తున్నా, యాక్చువల్గా నేను చాలా వ్లాగ్స్లలో చూసిన, మామూలుగా ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ ఇండియన్స్ అంటే బాగా లవ్ చూపిస్తారు కదా అని విన్నాను, చూసినాను కొన్ని వ్లాగ్స్లలో. బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే అది అంతకు మించున్నదన్నమాట. నిజంగా చెప్తున్నా, డబ్బులు తీసుకోవట్లేదు,
ఎక్కడికన్నా వెళ్తే డబ్బులు తీసుకోవట్లేదు, ఏమైనా హెల్ప్ అంటే రెడీగా ఉంటున్నారు. ఈవెన్ తాలిబాన్లు అయినా, సివిలియన్స్ అయినా, మామూలు పీపుల్ అయినా. సో అలా ఉంది ఇక్కడ. మంచి విషయమే. ఇంకో విషయం ఏంటంటే పాకిస్తాన్ అని చెప్తే కనుక పాకిస్తాన్ అనే పదం వింటేనే వాళ్ళు చాలా చాలా ఏమంటారు కోపానికి వస్తున్నారు అనమాట. అంత హేట్ చేస్తున్నారు. మన ఇండియన్స్ కంటే ఎక్కువ పాకిస్తాన్ ని హేట్ చేసేది ఈ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళే అనుకుంటా. సో అది ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో ఉంది జ్యూస్. సలాం అలైకుం సార్, कैसे हो? ये क्या है? जूस है? एक बना दो, वन. हाँ, मैं हिंदुस्तान से. हाँ, मैं बात नहीं जानती हूँ. हाँ, इंग्लिश ओके. गूगल में. ओके. आपको हिंदी नहीं जानते? नहीं. ओके, इंग्लिश, पश्तो, पारसी. ओके. पारसी, पश्तो, बलूची. हाँ, ओके. और उर्दू, हिंदी. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం మొన్న తాగినాం. ఓహో, ఇదా సేమియా వేసి చేసేది ఒక జ్యూస్ ఉంటది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లోనే చూసిన ఇది ఒక వెరైటీ జ్యూస్. సో ఇందులో వచ్చేసి మామూలుగా సబ్జా గింజలు వేసేసి షేక్ చేసి ఇస్తారనమాట మనకి. ఓకే. पंजाबी. నా తెలుగు. बस. इंग्लिश जानते हैं? इंग्लिश जानते हैं? यू स्पीक इंग्लिश? ओके. आप कहाँ, व्हाट यू डू हियर? जॉब. You came alone? I came alone. Alone. So, manam sister, how many days it will be? This is 20 days. I'm going to Iran tomorrow. Iran. ये लो. ఓకే, థ్యాంక్ యూ. సో బ్రదర్ కి వేసింది నాకు ఇచ్చారనమాట. इसमें ये अच्छा नहीं है, वो ज्यादा डाला है. मैंने ऑलरेडी बोल दिया. ना ये डाला है, ये अच्छा नहीं है. ये मत डाल के बना दो. अच्छा नहीं है. ज्यादा है और अच्छा है. हाँ, ये मैं नहीं, आई डोंट लाइक दिस. क्या भाई, पैसा? हाँ, हमारा मेहमान है, पैसा नहीं है. मेहमान है, मेहमान है, इसीलिए पैसा नहीं देना है. नहीं. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా मेहमान అని చెప్పేసి नहीं सर, मैं आपका नहीं वीडियो ले रहा है. సో ఇక్కడ కూడా मेहमान అని చెప్పేసి డబ్బులు అయితే తీసుకోలేదు. సో అది విషయము. ఓకే. సో అది గైస్, ఫలుదా అయిపోయింది. యాక్చువల్గా అక్కడే కూర్చున్నా, ఒక అరగంట సేపు ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నా. మీకు చెప్పలే కదా, ఈ హెరాత్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇరాన్ బార్డర్ కదా. మనకి కాబుల్లో వచ్చేసి పష్తో అనే లాంగ్వేజ్ మాట్లాడతారు, ఇక్కడ వచ్చేసి పర్షియా మాట్లాడతారు. దాదాపు ఇక్కడ మొత్తం పర్షియా లాంగ్వేజే మాట్లాడుతున్నారు. సో అది విషయం. ఫ్రెండ్స్, నేను ఒక్కదాన్నే ఉన్నా అని చెప్పేసి బ్రదర్ నా హోటల్ దాకా దింపుతా అని చెప్పేసి తీసుకెళ్తున్నాడు. నిజంగా యాక్చువల్గా బ్రదర్ కి లాంగ్వేజ్ రాదన్నమాట, ట్రాన్స్లేటర్ వాడి మాట్లాడుతున్నాడు. ఏలో
ప్రాబ్లం ఉందా అని చెప్పేసి అడుగుతున్నాడు. ప్రాబ్లం లేదు, ఓకే నువ్వు సిటీలో ఒకదాని తిరుగుతున్నా ఏం ప్రాబ్లం లేదా అని అడుగుతున్నాడు. ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి చెప్పిన. సో అది ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ హోటల్ దాకా అయితే వచ్చేసినాము. ఇది జస్ట్ ర్యాండమ్ బ్లాగ్, జస్ట్ అనుకోకుండా తెలిసింది కాబట్టి వెళ్ళినా, బట్ మంచి ఎక్స్పీరియన్స్. అది ఆర్కిటెక్చర్ అయితే బాగుంది. యాక్చువల్గా నేను సెంట్రల్ ఏషియాలో ఆర్కిటెక్చర్ మాత్రం మంచిగా అనిపించింది నిజంగా. क्या भाई? సో యాక్చువల్గా ఫ్రెండ్స్, మజారీ షరీఫ్ లో ఇలాంటి మాస్కే ఉంది. అందులో నన్ను అలౌ చేయలేదు హిందూ అని చెప్పేసి, ఇక్కడ అలౌ చేసారు. మరి ఇక్కడ అక్కడ రూల్స్ ఏంటో తెలియదు కానీ, సో అది మళ్ళీ నేను ఆ లోపలికి వెళ్ళిన తర్వాత కొంతమంది నా దగ్గరికి వచ్చి అడిగారు అనమాట ఈ బొట్టు చూసి. సో నువ్వు హిందూ అని చెప్పేసి, అవును సార్ హిందూనే అని చెప్పిన. సో నో ప్రాబ్లం అని చెప్పేసి ఆ మాస్క్ మొత్తం మీద నేను ఒక్కదాన్నే కూర్చున్నా మధ్యలో, ప్రేయర్ అయిపోయేదాకా, అంటే నమాజ్ అయిపోయేదాకా. సో అది ఫ్రెండ్స్. ఇక భయ్య నా ముందరనే వెళ్తున్నాడు, దారి చూపించుకుంటా. నా హోటల్ నాకే చూపిస్తా. సో మన గల్లీలలో లోపలి మన హోటల్ దగ్గరికి వచ్చేసినాం. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ చాలా మట్టుకు గమనించింది ఏంటంటే, क्या परफ्यूम अभी नहीं, अभी आते. సో థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను చాలా మట్టుకు గమనించింది ఏంటంటే, పర్ఫ్యూమ్స్ అయితే చాలా అమ్ముతున్నారు ఇక్కడ. సో అది అమ్మా, మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయినామో అక్కడికే వచ్చేసినాము. మామూలుగా లేడీస్ వచ్చిన ప్రతిసారి వీడియో ఆఫ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల. లేడీస్ ఎవరైనా కనిపిస్తే అది మొత్తం కట్ చేసేసి స్కిప్ కొట్టేసేయాలి. ఇంకా మనము అవి పబ్లిష్ చేయడానికి ఉండదు. బాయ్ బాయ్. సో అది ఫ్రెండ్స్, మనం కట్ చేసేసేయాలి. లేడీస్ ఎవరైనా కనిపిస్తే కొంచెము అది రూల్ ఉందన్నమాట ఇక్కడ. సో ఆల్మోస్ట్ యాక్చువల్గా బ్రదర్ నన్ను హోటల్ దాకా తీసుకొస్తా అన్నాడు. నేనేమో మధ్యలోనే స్కిప్ కొట్టేసిన. సో అది ఫ్రెండ్స్, మనమైతే మన హోటల్ దగ్గరికి వచ్చేసినాము. ఈ వ్లాగ్ అంత పెద్ద ఇంట్రెస్టింగ్ లేకపోయినా ఏదో మీకు చూపిద్దామని చెప్పేసి వెళ్ళాల్సి వచ్చింది. సో జస్ట్ ర్యాండమ్ వ్లాగ్. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.